ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్. అక్కడ లౌకికవాదం, ఇక్కడ సెంటిమెంట్ నినాదం. ఈ రెండు పార్టీలు జై కొట్టింది బీజేపీకే. అందుకే ఈ రెండు అంశాలను ఆయుధంగా మార్చుకుంది కాంగ్రెస్. ఇప్పుడు మూడు పార్టీలను కలిపి టార్గెట్ చేసింది. లౌకికవాదం అంటే ఇదేనా, తెలంగాణ సెంటిమెంట్ లేదా అంటూ వైసీపీ, టీఆర్ఎస్లను నిలదీస్తోంది కాంగ్రెస్. అసలు తెలుగు రాష్ట్రాల్లో చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నించే హక్కు ఎక్కడదని ఎదురుదాడి చేస్తున్నాయి రెండు పక్షాలు. రాష్ట్రపతి ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ ఢీ అంటే ఢీ అంటున్నాయి ఈ పార్టీలు. రెండు చోట్ల ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసింది కాంగ్రెస్. అటు వైసీపీ, ఇటు టీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని తప్పుపడుతోంది కాంగ్రెస్. రాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్న ఎన్డీఏ, యూపీఏ అభ్యర్థులిద్దరూ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. యూపీఏ అభ్యర్థి కన్నా ఎన్డీఏ అభ్యర్థికి రెండు చోట్ల ఘన స్వాగతం లభించింది. ఇక్కడున్న మెజార్టీ పార్టీలు మద్దతు పలకడం వల్ల రామ్నాథ్ కోవింద్ కు స్వాగత కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఓవైపు ఈ కార్యక్రమాలు కొనసాగుతుంటే మరోవైపు పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఏపీలో ప్రతిపక్ష వైసీపీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది కాంగ్రెస్. పార్టీ మూల సిద్ధాంతానికి విరుద్ధంగా సెక్యులర్ విధానాలకు విఘాతం కలిగించేలా బీజేపీకి మద్దతిచ్చారని తప్పుబట్టారు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీర. ఆ పార్టీ నిర్ణయం దళితులు, మైనార్టీలు, సెక్యులర్ శక్తులను అవమానించడమేనని, వారికి ద్రోహం చేయడమేనని ఆరోపించారాయన. వైఎస్ బతికున్న నాళ్లు సెక్యులర్ రాజకీయాలని ఆచరించారని వైసీపీకి గుర్తు చేశారు. అలాంటి వైఎస్ ఆచరించిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రాజకీయ అవకాశవాదంతో మత విద్వేషాలు నడిపే రాజకీయ శక్తులకు మద్దతిచ్చారని విమర్శించారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న వైసీపీకి రాజకీయంగా వైఎస్ ఫోటో పెట్టుకునే హక్కు లేదన్నారు రఘువీర. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని తప్పుబట్టింది ఏపీసీసీ. హోదా ఇస్తేనే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తామన్న డిమాండ్ను ఎందుకు పెట్టలేదని నిలదీసింది. ఈ అంశాలన్నిటితో వైసీపీ అధ్యక్షుడు జగన్ కు 2 రోజుల కిందటే లేఖ రాశారు రఘువీర. అయితే ఈజిప్ట్ మమ్మీలా తయారైన కాంగ్రెస్ తమను విమర్శించడం ఏంటని ఎదురుదాడి చేస్తోంది వైసీపీ. ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఈజిప్ట్ మమ్మీ, ఈ రెండు ఒక్కటే. చచ్చి చాలా కాలమైంది, అయినా బతికున్నాము అని దింపుడు కళ్ళెపు ఆశతో అప్పుడప్పుడు లేచి మా ఉనికిని కూడా చూడండి అన్నట్టుగా ఈ బహిరంగ లేఖ రఘువీరారెడ్డి గారు రాసినట్టుగా కనపడుతుంది. మీ నాయకురాలు సోనియా గాంధీ అనేటువంటి రాక్షసి రాజశేఖర్ రెడ్డి గారి తనయుని మీద చేసినటువంటి ప్రతీకారేచ్ఛ ఆంధ్ర రాష్ట్ర ప్రజలెవ్వరూ కూడా మరిచిపోయేటువంటి ప్రసక్తి లేనే లేదు. ఏపీలో కాంగ్రెస్ నేతలు లేఖలతో సరిపెడితే తెలంగాణలో నేతలు మాత్రం మాటల దాడి తీవ్రతను పెంచారు. రోజు ఏదో ఒక రూపంలో టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. మీరా కుమార్ హైదరాబాద్ పర్యటనలో కొంత హడావుడి చేశారు. సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. లోక్సభ స్పీకర్ గా 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన మీరా కుమార్ కు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఒక పక్కనేమో మతతత్వ బీజేపీ ఒక సంఘ్ పరివార వ్యక్తిని ప్రమోట్ చేయడము, వారికి ముస్లింలు, ఇస్లాము, క్రైస్తవులని, ఆ మతాలని ఈ దేశానికి చెందనివి అన్న వ్యక్తి, ముస్లిం రిజర్వేషన్స్ కానీ మైనారిటీ వ్యతిరేకించిన వ్యక్తి, దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ ఉండొద్దన్న వ్యక్తి, మరోవైపు తెలంగాణ ఇచ్చిన మీరా కుమార్ గారు. తెలంగాణలో ప్రతి ప్రజాప్రతినిధి తప్పనిసరి ఓటేయాలని చెప్పి ఈ వేదిక నుంచి కూడా అపీల్ చేస్తూ, ఓట్ల పరంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ కు స్పష్టమైన మెజార్టీ ఉంది. ఈ ఉద్దేశంతోనే మద్దతిచ్చామని టీఆర్ఎస్ చెబుతోంది. ఏపీలో వైసీపీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. అయినా తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నిక కేంద్రంగా రాజకీయం మాత్రం ఆగడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న రాజకీయ సమీకరణలు, కొత్త మిత్రులు, కొత్త శత్రువులపై ప్రస్తుతం చర్చ చూస్తున్నాం. చర్చలో పాల్గొనడానికి వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా కె నాగేశ్వరరావు, కారుమూరి నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, వేణుగోపాలాచారి
టీఆర్ఎస్ పార్టీ నుంచి, రఘునాథ్ బాబు బీజేపీ నుంచి మనతో జాయిన్ అయ్యారు. మొదటగా హనుమంతరావు గారు మీతో ప్రారంభిస్తాను. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, లేచే పరిస్థితి లేదు, చాలా కష్టపడుతున్నారు, కొద్ది గొప్ప తెలంగాణలో ప్రెజెన్స్ చూపించుకోవాలని. ఆంధ్రాలో అది కూడా లేని పరిస్థితి ఉంది. మీ పార్టీలో ఉన్న నాయకులు, అడుగుబడుగు ఉన్న నాయకులు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికను బేస్ చేసుకొని ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ని, ఇంకోవైపు టీఆర్ఎస్ని ఎందుకు గిల్లుతున్నారు, గిచ్చుతున్నారు, గోల్ చేస్తున్నారు? గిల్లేది లేదు, అనేది లేదు. పాయింట్ ఏంటంటే, మొన్న రంజాన్ పండుగకు ఇటు చంద్రబాబు కానీ అటు జగన్మోహన్ రెడ్డి కానీ ముస్లింల మీద ఎంత ప్రేమ చూపించిందంటే, కొందరేమో బట్టలు వంచుతారు, కొందరేమో బిర్యానీ తినిపిస్తారు. తెలంగాణకు వచ్చే వరకల్లోనేమో 12% రిజర్వేషన్ అంటారు. అదేవిధంగా నేను ఒక్కనే మైనార్టీ లీడర్ను అని క్రిస్టియన్స్, ముస్లిమ్స్ నా వైపే ఉన్నారని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుకుంటాడు. అయితే ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రామ్నాథ్ కోవింద్ గారు క్లియర్గా చెప్పాడండి. ఎప్పుడైతే రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఏమిచ్చిందంటే, ఎస్సీల కంటే కూడా చాలా హీన పరిస్థితుల్లో ముస్లింలు ఉన్నారు, అదేవిధంగా క్రిస్టియన్స్లు ఉన్నారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇస్తే బాగుంటుందని ఆయన ఒక కమిషన్ రిపోర్ట్ ఇస్తే, సేమ్ ఇవాళ ఉన్నటువంటి అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ గారు ఏమన్నారు, దెర్ ఈజ్ నో రిజర్వేషన్ ఫర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్. వాళ్ళు ఈ దేశపోలే గారు, వీళ్ళకి ఏ విధంగా ఇస్తారని చెప్పినట్టు. అప్పుడెప్పుడో చెప్పారు. దానికి దీనికి ఇప్పుడు లింక్ ఏంటి? ఇప్పుడు వచ్చేసి ఆ పాయింట్ పట్టుకొని టీఆర్ఎస్ ఆ పాయింట్ మీద మాకు మేము నిలబెట్టిన అభ్యర్థికి ఓటేయాలని చెప్పి డిమాండ్ చేయడంలో అర్థం కాదు. కమిట్మెంట్ లేనటువంటి వాడు, ఈ దేశం సెక్యులర్ దేశం అండి, పాయింట్ వేరేది కాదు. ఇది సెక్యులర్ దేశంలో అప్పుడెప్పుడు అంటే ఇప్పుడు ఆయన సెక్యులర్ దీనికి ప్రాబ్లం వస్తుందా? అది కాదండి, ఎప్పుడు అన్నోడు ఇవాళ వాటిలో మాటల్లో మారుస్తాడని ఎట్లా లెక్క? వాడు ఇవాళ ఆర్ఎస్ఎస్, నేను ఓపెన్గా చెప్తున్నా, ఆర్ఎస్ఎస్ నా ఎంబటి రాజ్యసభలో ఉండే, ఈజ్ 100% ఆర్ఎస్ఎస్ మ్యాన్. ఆర్ఎస్ఎస్ మ్యాన్ రాష్ట్రపతి కాకూడదా? ఒకప్పుడు పార్టీ విధానము, ఆయన విధానము ఒకప్పుడు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మాట్లాడితే రాష్ట్రపతి అభ్యర్థికి అదే అడ్డంకం. లేదంటే ఇలాంటి మాట్లాడే వాళ్ళు అసలు రాజకీయాల్లో ఉండకూడదని అంటలేనండి. సెక్యులర్ పర్సన్ పెట్టినుంటే మాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే ఆయన సెక్యులర్ కాదని నిరూపణ జరిగింది, అంతేకాదు. సరే, ఆయన అభ్యర్థితో పక్కన పెట్టండి, టీఆర్ఎస్ ఎందుకు మద్దతు ఇవ్వకూడదని మీరు అనుకుంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వకూడదని ఎందుకు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ కు ఒకటే పాయింట్ ఏంటంటే, టీఆర్ఎస్ దగ్గరికి వచ్చే లోపల కంపేర్ టు దట్ క్యాండిడేట్ టు మీరా కుమారి తెలంగాణ కావాలని కలలు కన్నటువంటి కేసీఆర్ ఒక పక్క సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే పార్లమెంటులో చరిత్ర అయిపోయింది కదా సార్. అది చరిత్ర 3 సంవత్సరాల క్రితం అయిపోయింది. చరిత్రను పట్టుకొని ఇప్పుడు అదే పట్టుకొని అప్పుడెప్పుడు ఏదో చేశారు, ఇప్పుడు మా దగ్గర అట్లా పడి ఉండాలని అంటే అంతవరకు అట్లా పడి ఉండాలి కాదు. రజనీకాంత్ గారు, నేను నీకు ఒక సాయం చేసిన, నువ్వు నాకు ద్రోహం చేయడం న్యాయమా చెప్పండి? కల్చర్ ఏమిటి అంటే, ఎవడైతే సాయం చేసి అంటే జీవితకాలం ఊడిగం చేయాలా? జీవితకాలం కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే తలకాయ ఆడించాలి? అది ఏం చేసేది కాదు, ఇది సెక్యులర్ దేశం అండి. ఇది ఏనాడో పాకిస్తాన్ వెళ్ళిపోయింది. ఇది సెక్యులర్ దేశంగా మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని సెక్యులర్ దేశంలో ఈ మతతత్వ పార్టీలు వచ్చేసి దేశాన్ని మళ్ళొకసారి ముక్కలైతాయి అనేది మా భయం అండి. రైట్. వేణుగోపాలాచారి గారు, 2 పాయింట్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి, మీకు తెలంగాణ ఇచ్చిన కృతజ్ఞత లేదు, అందుకే మీరా కుమార్ను పట్టించుకోవట్లేదు. నెంబర్ 2, సెక్యులర్ అని చెప్పి మీరు ఏవైతే సెక్యులర్ ఇష్యూతో మీ పార్టీని ఇరకాటం పెట్టాలని కాంగ్రెస్ అనుకుంటుందో దానికి ఏం సమాధానం చెప్తారు? ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు దేశంలో ఉన్న మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ అన్ని పార్టీలను సంప్రదించాడు. వాళ్ళు కమిటీ వేసుకున్నారు. వెంకయ్యనాయుడు గారు, ఇంకొక 3 మంత్రులతోటి, అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు, రాజ్నాథ్ సింగ్ గారు కమిటీ వేసేసుకొని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రితోటి, అన్ని పార్టీతో మాట్లాడారు. మీకు క్యాండిడేట్ డిక్లేర్ కాకముందే మాకు సపోర్ట్ ఇస్తారా లేదా అని ఆటోమేటిక్గా మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పిన దాని మేరకు ఒక దళితుడిని పెడితే ఇస్తామని చెప్పిన మేరకే, విజ్ఞప్తి మేరకు మంచి పరిశీలిస్తామని. మీరు సెక్యులర్ పార్టీయా కాదా? మీ పార్టీ మీ పార్టీ సెక్యులరా కాదా? అంటే సెక్యులర్ పార్టీ సపోర్ట్ చేస్తారండి. సెక్యులర్ అంటారు, 12% రిజర్వేషన్ అంటారు, రంజాన్ రాగానే బిర్యానీ తినిపిస్తారు, బట్టలు కుట్టిస్తారు, క్రిస్టియన్స్ కు ఈ బట్టలు కుట్టిస్తారు. వాళ్ళను ఈ దేశం వల్లే కాదన్నారండి. ఎందుకంటే అవమానం ఏంది?
ఈ దేశం వాళ్ళు గారు, దే ఆర్ నాట్ అవర్ జెనెటిక్స్. రైట్ చారి గారు ఒక్క నిమిషం ఇప్పుడు ఒక్క నిమిషం అండి. ఇక్కడ గవర్నర్గా పదవి అధిష్ఠించినప్పుడు రాని సెక్యులరిజం కానీ, అంతకుముందు పోస్టులున్నప్పుడు సెక్యులరిజం కానీ, నేను ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు అని చెప్పిన రామ్నాథ్ కోవింద్ గారు ఈరోజు మరి జేడీయూ మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం జేడీయూ, మరి జేడీయూ ఎందుకు సపోర్ట్ ఇచ్చింది? జేడీయూ సెక్యులర్ పార్టీ కాదా ఇప్పుడు? అంటే మనం ఆలోచించుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ టోటల్గా క్యాండిడేట్లను పెట్టడంలో విఫలం చేసిండ్రు. రామ్నాథ్ కోవింద్ గారు ఈరోజు ఎస్సీ అభ్యర్థిగా ముందుకొచ్చిన తర్వాత రాజకీయం చేసి ఒక మీరా కుమార్ లాంటి వ్యక్తిత్వం ఉన్న అప్పుడు బాబు జయజన్ రామ్ గారు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ డిఫర్ చేసి జనతాలకు అప్పుడు జనతా సపోర్ట్ చేసిండు, జనతా ఎక్స్పెరిమెంట్ సపోర్ట్ చేసిండు. కనుక మొన్నటిదాకా స్పీకర్గా ఉన్న మీరా కుమార్ గారిని ఈరోజు రాజకీయం కావాలని చేస్తూ ఓడిపోతామని తెలిసి కూడా ఇప్పటికే, ఎందుకంటే ఓట్లు వస్తాయని తెలిసి రెండోది రైని గారు ఈరోజు తెలంగాణ బిల్లు స్పీకర్ మీరా కుమారి గారు ఉన్నప్పుడే పాస్ అయింది. ఆమెకు ధన్యవాదాలు. ఏ పార్టీ పరంగా కూడా ఒక పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పార్టీ స్పీకర్గా గవర్నమెంట్ ఆపోజిట్ రెండు తెలంగాణ బిల్లు కొరకు మద్దతు ఇచ్చినప్పుడు స్పీకర్గా డిస్కషన్ ఉంటుంది. స్పీకర్గా వేరే డిస్కషన్ ఎట్లుంటుందండి? ఖచ్చితంగా పాస్ చేయాలి. సోనియా గాంధీ గారు ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ స్పీకర్ గారు చేశారు. నిర్వహించారు. గవర్నమెంట్ పరంగా మీరా కుమార్ గారు ఒప్పుకోవడం జరిగింది. వ్యతిరేకం ఎవరు చేయలేదు. మీరా కుమారి కాంగ్రెస్ పార్టీ నుంచే స్పీకర్ అయింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారు చెప్పారు, ఆమోదించారు. దానికి రాజకీయ సంబంధం కల్చర్ నేర్చుకోమను. తెలంగాణ ప్రజలు బేయిజ్జతీ చేసిండు కేటీఆర్. ఫోన్ ఎత్తకపోతే ఆల్రెడీ డిసైడ్ చేసిన ఎస్ తప్పనిసరిగా ఒక ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వాలి ముఖ్యమంత్రి రాష్ట్రానికి. ఆమె ఒక క్యాండిడేట్కి వస్తే ఎస్ మ్యామ్ నేను ఆల్రెడీ డిసైడ్ చేసిన, నేను నీకు సపోర్ట్ చేయండి అంటే అయిపోతుండే. తప్పేమున్నది? క్యాండిడేట్ గా ఒక అభ్యర్థి సపోర్ట్ చేసినాము, నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నాడు. అసలు వాళ్లకు ఒప్పుకుంటా అండి, ఆత్మ ఒప్పుకుంటా. ఒక క్యాండిడేట్ అభ్యర్థిగా సపోర్ట్ చేసి నామినేషన్ వచ్చిన తర్వాత మాకు సపోర్ట్ ఇవ్వమంటే ఎట్లా వాళ్ళు కూడా కేసీఆర్ గారు ఫోన్ లో మాట్లాడే అభ్యర్థులు సపోర్ట్ మీకెట్లా ఉండాలండి? కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యలో ఒప్పుకుంటా అండి. అది రాజకీయం చేస్తుంది తప్ప చెప్పినాక ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మాకు మాట్లాడలేదంటే అదేమి ఇంగితం గారు ఒక పాయింట్ చెప్పండి. కేవలం రాజకీయ వ్యూహం, సరే మీరు ఓడిపోతారు, మీ క్యాండిడేట్ ఓడిపోతారు, ఇట్స్ ఎ క్లియర్ మెజారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పష్టత ఉంది. కానీ దీన్ని పెట్టుకొని ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రాజకీయం. మీరు తెలంగాణలో కేసీఆర్ని టీఆర్ఎస్ని ఎదుర్కోవడానికి దీన్ని పక్కన పెట్టుకొని ఇష్యూని పట్టుకొని కృతజ్ఞత లేదు, సెక్యులర్ కాదు, ఇవన్నీ పెట్టుకొని ఇక్కడ ఒక రాజకీయం, అక్కడే వైఎస్ బొమ్మ పెట్టుకోకూడదు అది ఇది అని చెప్పి ఆంధ్రాలో రాజకీయం. కాంగ్రెస్ డబల్ స్టాండర్డ్తో రాజకీయాన్ని రక్తిగట్టించి పొలిటికల్ మైలేజ్ కోసం పాకులాడుతుంది అని అనుకోవడానికి అవకాశం. పొలిటికల్ మైలేజ్ కాదండి. ఒక ఆడపడుచు మహిళ వచ్చి ఒక ఫోన్ చేస్తే ఎందుకు మాట్లాడలేదన్న. ఇక నేను వైఎస్ఆర్పి సంగతి చెప్తా. మాటికి వైఎస్ఆర్పీ తీసుకొచ్చిండు కాంగ్రెస్, ఆయన లేకపోతే 10 ఏళ్ళు లేదు అని. ఆయన ఎవరు? మొన్న కరుణాకర్ రెడ్డి సోనియా గాంధీని రాక్షస్ అంటాడరా బాబు. ఎన్నిసార్లు ఇచ్చింది మీ రాజశేఖర్కి అవకాశం? 3 సార్లు, 2 సార్లు ఇచ్చి 3వసారి కూడా ఇచ్చింది. ఆమెను రాక్షస్ అంటావు. ఆమెనే పదవి ఇవ్వకపోతే అలా రాజశేఖర్ ఏడుంటుండే? ఆనాడు నాకు బాగా తెలుసు, 30 మంది ఎంపీలు వ్యతిరేకం చేసిండ్రు. వీళ్ళయ్యా మర్డరర్, ఈయన ఫ్రాక్షనిస్టు అయినప్పటికీ కూడా
నేను అంటే మీరు నచ్చ ఫ్యాక్షనిస్టులు రాక్షస్ అంటావా తెలియదు హిస్టరీ ఏదో ఆనాడు వరంగల్లో మీటింగ్ పెట్టిన తర్వాతనే ఊరు తిరిగిండు మరి 2 సార్లు ఎందుకు తెలియదు కాంగ్రెస్ ను అయినా సోనియా గాంధీ మంచి హృదయంతో రాజశేఖర్కి అవకాశం ఇస్తే రాక్షస్ హనుమంతరావు గారు మర్డరర్లు ఫ్యాక్షనిస్టులు వీళ్ళందరికీ మీరు అవకాశాలు ఇచ్చి రాజకీయంగా వాళ్ళని పెంచి పోషిస్తారా? మీరే చెప్తున్నారు కదా సోనియా గాంధీ అవకాశాలు ఇచ్చిందని. వ్యతిరేకమైనప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి టాలెంట్ ఉన్నదని ఆమె గుర్తిస్తే ఇవాళ నువ్వు రాక్షస్ అంటావా? అది పాయింట్. ఇప్పుడు ఒక మాట నేను చెప్తున్నానండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నప్పుడు కూడా ఒక కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ క్యాండిడేట్కి మనం సపోర్ట్ చేస్తే ఆల్మోస్ట్ గెలుస్తారు. కాబట్టి మనం ఒకే విధంగా అందరూ కూడా మన ఇతను పోటీలో వచ్చిన వ్యక్తి అనుకోకూడదు. భారతదేశానికి సంబంధించి రాష్ట్రపతి అంటే అందరివాడిగా ఉండాలని చెప్పి ఆ రోజున సపోర్ట్ ఇచ్చారు. నన్ను చెప్పనివ్వండి సార్, మీరు చెప్పనివ్వండి. ఆ రోజున ప్రణబ్ ముఖర్జీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. చరిత్రలో ఇప్పుడు కూడా ఇక్కడ ఒక అధికార పార్టీ ఉంది, ఏ క్యాండిడేట్ అని చెప్పుకున్నప్పుడే మేము మీకు సపోర్ట్ ఇస్తున్నాం, అందరూ ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి. ఇక్కడ మీ బీజేపీ అధికారం బీజేపీ అంటే భయపడిపోయి సపోర్ట్ ఇస్తున్నారు. క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేయకుండా ఎందుకు అంత తొందరపడిపోయి ఆవేశపడుతున్నారు? నేను చెప్తా అదే, ఆ రోజున ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని పెట్టారో, రాష్ట్ర ప్రతిని పెట్టారో, ప్రణబ్ ముఖర్జీ గారికి బేషరతుగా మద్దతు ఇచ్చారు. ఇవాళ కూడా ఏ క్యాండిడేట్ అయినా సరే ఇక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి భారతదేశ ప్రజలందరికీ కూడా ఒకే మనిషిగా ఉండాలనే ఉద్దేశం మీద ఏ క్యాండిడేట్ అయినా సరే ఆయన బేషరతుగా మద్దతు ఇచ్చారు. అంతేకాని ఇక్కడ కేసులకు భయపడే మా వ్యక్తి మాత్రం కాదు. ఆ రోజున మేము ఏనండి, ఆ రోజున మా కాంగ్రెస్ వాళ్ళని కూడా కేసులకు కూడా లెక్క చేయకుండా జైల్లో పెట్టిన బెయిల్కి కూడా వెళ్లకుండా ఈ రోజున నిలబడి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒకటి చెప్తున్నా, ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఆంధ్ర ప్రాంత ప్రజలు వద్దన్నా కానీ దాన్ని మొక్కలు చేసే కార్యక్రమం ఇదే సెక్యులర్ అయిన బీజేపీ కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బీజేపీతో కలిసి తలుపులేసి లైట్లు ఆర్పి ఈ రాష్ట్రాన్ని ఎడగొట్టే కార్యక్రమం చేసినా కానీ ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఇవాళ వెనకబడిపోయి ఇవాళ మా పిల్లలందరూ అన్యాయం అయిపోతున్నారు. ఆ రోజున ల్యాండ్ వాల్యూ క్రైటీరియా కాదు కదా డెవలప్మెంట్ ఒక నిమిషం హోదా సరే, హోదా గీదా పక్కన పెట్టి బల్ల జాగ్రత్త. ప్రత్యేక హోదా ఆ రోజు చట్టం పరిధిలో పెట్టకుండా గాలికి పెట్టి ఈ రోజున ఎగరేసింది కాంగ్రెస్ పార్టీ. అది ఏమైనా సరే అన్నిటికీ కాంగ్రెస్ బీజేపీ లేదు. హోదా గురించి మాట్లాడి హోదాకు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ కలిపి లైట్లేసి ఆర్పి చేసి కనీసం చేసినా మేము మాత్రం
ఆ రోజున లైట్లు ఆర్పటంలో బీజేపీ పాత్ర ఉంది. స్విచ్ కలిసి కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ఆఫ్ చేశారు. అలాంటప్పుడు మీకు బీజేపీ ఏమో ఫ్రెండ్ కనిపిస్తున్నాడు, బీజేపీ ఏమో మంచోళ్ళు కనిపిస్తున్నారు, అవుట్ రైట్ సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పాపం చేసిందా? ఆ రోజున మా కాంగ్రెస్ కి మేము సపోర్ట్ చేసాం, మాకు అన్యాయం చేసినా కానీ ఆ రోజు రాష్ట్రపతికి మేము సపోర్ట్ చేశామంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆ రాష్ట్రపతి అందరూ వాళ్ళు కూడా ఉండాలని అనుకున్నాం. ఈ రోజు కూడా బీజేపీ ఒక్కడిగా రాష్ట్రపతి ఉండాలని ఈ రోజు మా నాయకులు అవునండి ఇవ్వను అని తేల్చి చెప్పారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మీకు ఆ రోజున మాకు ఎంత అన్యాయం చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో భారతదేశంలో అధికారం ఉన్న దానికి ప్రభుత్వానికి మనం సహకరించాలని చెప్పి రాష్ట్రపతికి సహకరించారు. ఇవాళ కూడా మాకు ప్రత్యేక హోదా కోసం మేము పోరాటం చేస్తాం. ఇక్కడ భారతదేశంలో పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అందరి వాడే రాష్ట్రపతి ఉండాలని పేరు తెలియకుండా హోదా కోసం పోరాటం చేస్తాం. జరగాల్సిన అన్ని జరిగిపోతే హోదాను మాత్రం మేము రాజకీయం కోసం ఎలక్షన్ల కోసం వాడుకుంటాం. ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా సపోర్ట్ ఇచ్చామో అన్యాయం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు కూడా హోదా రావాల్సిందే. రఘునాథ్ బాబు గారు, మొత్తానికి దేశం పక్కన పెట్టండి, తెలుగు రాష్ట్రాల్లో చిచ్చు పెట్టారు, అన్ని పార్టీల్లో తలా కొంచెం ఆజ్యం పోశారు, మీరు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పక్కనేమో కాంగ్రెస్ గిలగిలా కొట్టుకుంటుంది, ఇంకోవైపు వైసీపీ, తెలుగుదేశం, టీఆర్ఎస్ అందరినీ మీ కంట్రోల్లో పెట్టుకొని మీ మెంబర్కి మీరు సపోర్ట్ చేసిన రాష్ట్రపతి అభ్యర్థికి సపోర్ట్ ఇచ్చేలా చేశారు. మాయ చేశారా, బెదిరించారా, భయపెట్టారా, ఫ్రెండ్షిప్ చేశారా, ఏం చేసి వీళ్ళందరినీ ఇంతగా అట్రాక్ట్ చేస్తుంది బీజేపీ పార్టీ? న్యాయం వైపు, ధర్మం వైపు వస్తారు. కాబట్టి చూడండి, రజనీకాంత్ గారు ఇప్పుడు మీరా కుమార్ గారు ఏదో స్పీకర్ ఉన్నప్పుడు ఆ బిల్లు పాస్ చేయించింది కాబట్టి తెలంగాణ పార్టీలో ఆబ్లిగేటరీ అని ఇందాక అదే అన్నారు. ఇప్పుడు అంటే ఆమె దుర్మార్గంగా తప్పుడు విధానాలతో ఆ బిల్లు పాస్ చేయించిందా, లేక మరి ఏంటి ఎక్స్ట్రాగా ఏం చేసింది? రెండో పాయింట్, మాకు బీజేపీకి ఇప్పటికి 2 సార్లు అవకాశాలు వచ్చింది రాష్ట్రపతి. ఒకసారి ముస్లిం పెట్టాం అబ్దుల్ కలాం, రెండోసారి వాళ్ళు ఎస్సీని పెట్టాం. లౌకికవాది కాదు, ఆర్ఎస్ఎస్ వ్యక్తి, మైనారిటీ దేశంలో ఉండకూడదనే వ్యక్తి మీద క్వశ్చన్ చేస్తలేమండి. బట్ ఈజ్ ఆర్ఎస్ఎస్ యాంటీ ముస్లిం, యాంటీ క్రిస్టియన్, అది పాయింట్. వేరే చెప్పం మేము, ఆయన అదే కాదని చెప్పాము, కానీ ఆయన థింకింగ్ ఈజ్ వెరీ రాంగ్, అది పాయింట్. ఒక్క నిమిషం, మేము 2 సార్లు వచ్చినప్పుడు పెట్టాం. ఇవాళ కాంగ్రెస్ మొన్న 2004 నుంచి 14కి 2 సార్లు ఉంటే ఈ 2 సార్లు ఒక ఎస్సీని కానీ, ఒక ముస్లిం కానీ, ఒక క్రిస్టియన్ కానీ పెట్టారా? అప్పుడు ప్రధానమంత్రి ఓసీఏ, ఈ రాష్ట్రపతి ఓసీఏ. నేను చెప్పొచ్చేది ప్రీవియస్ గా కూడా పెట్టినా మేము హరిజన్ ఈ దేశానికి ప్రెసిడెంట్ చేశాము, మీరు ఒక్కటే పెట్టలే. హరిజన్ మీద ప్రాబ్లం కాదు, బట్ ఈ థింకింగ్ ఈజ్ వెరీ రాంగ్, ఇది ఐడియాలజీ ఈజ్ రాంగ్, అది పాయింట్. సరే రజనీకాంత్ గారు ఒక్క నిమిషం, నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే కోవింద్ గారు కానీ ఒక ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇద్దరు కాదు, అట్టడుగు వర్గాల నుంచి వచ్చారు, అంటే పేదరికం అనుభవించి వచ్చారు. వాస్తవంగా జగజ్జీవన్ రామ్ గారు పేదరికం అనుభవించారేమో కానీ, సరే పేదరికం ఇవన్నీ పక్కన పెట్టండి, రాజకీయం మాట్లాడదాం. రాజకీయంగా
ఏం చేస్తున్నారు మీరు? ఈ పార్టీలన్నీ ఎందుకు ఒకళ్ళొకళ్ళు ముందుకొచ్చి అందరూ ఎందుకు మీకు సపోర్ట్ చేస్తున్నారు? నిజంగా మీ అభ్యర్థి గొప్ప అభ్యర్థిని ప్రకటించక ముందే అందరూ అవుట్ రైట్ సపోర్ట్ చేస్తున్నారు. ఏంటి రీజన్ బిహైండ్ ద రీజన్? ఇప్పుడు మేము యునానిమస్ గా ఉండాలని అందరినీ కోరామండి. వాళ్ళు పెట్టుకున్నప్పుడు కూడా మేము ఇచ్చాము. అప్పుడు మేము మరి చర్చలు జరిపితే ముందుకు రాలేదు, కానీ కొంతమంది వచ్చారు. వచ్చిన వాళ్ళని సపోర్ట్ తీసుకున్నాం. చర్చలో మీరు క్యాండిడేట్ పేరు చెప్పలే, క్యాండిడేట్ పేరు చెప్పినుంటే అప్పుడే అపోజ్ చేద్దు. మీరు ఎస్సీనే పెట్టండి, సెక్యులర్ మనిషిని పెట్టేది. రఘునాథ్ బాబు గారు, తెలంగాణలో మీకు తెలంగాణలో స్టేట్ తెలంగాణ బీజేపీకి అక్కడ టీఆర్ఎస్కి అసలు పడదు. మీరు ఇక్కడ వీళ్ళు మామూలుగా రోజు తెల్లారి లెగిస్తే మొత్తం విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రస్తుతం బీజేపీకి వైసీపీకి కాదు, మీరు అక్కడ టీడీపీతో పొత్తుతో ఉన్నారు, గవర్నమెంట్లో కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నారు. అయినా వీళ్ళందరూ ఎట్లా మద్దతు తెలియజేస్తున్నారు? ఇప్పుడు కొన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు సపోర్ట్ ఇస్తారు. డిమానిటైజేషన్ అప్పుడు ఇవ్వలేదా కేసీఆర్? ఇదే మొదటిసారా? లేకపోతే జిఎస్టీకి ఇవ్వలేదా? అట్లా ఇష్యూ మంచిదైనప్పుడు ఇస్తారు. వాళ్ళ ఇది ఇవ్వటం కరెక్ట్ అనుకున్నారు. భవిష్యత్ పొత్తులకి ఏమైనా సంకేతాలు ఇవన్నీ? నాకు అదేంటి టీఆర్ఎస్ తో మాకు పొత్తు ఉంటుందని నేనైతే అనుకోను వ్యక్తిగతంగా. కానీ ఆ రోజుకి ఏం జరుగుతుందో పక్కన పెట్టి టీఆర్ఎస్ తో ఆంధ్రాలో తెలుగుదేశంతోనే ఉంటాం. దానిలో నవ్వుతున్నారు. ఇక్కడ మాత్రం అక్కడైతే ఉండదు, కానీ ఇక్కడ మాత్రం ఏదో ఉంది అన్నట్టుగా మాట్లాడతారు. అమిత్ షా వచ్చి తిడతాడు, మీరేమో సపోర్ట్ చేస్తారు. అమిత్ షా వచ్చి తిడతాడు కదా. అది కాదండి, ఓడిపోయేటప్పుడు స్కేప్ కోట్ లాగా ఆమెను తీసుకొచ్చి పెట్టడం ఏమైనా ధర్మం ఉందండి? అది కాదండి, పోటీ అనేది ఉండాలి. ఓడిపోతాం, అందరు నిలబడ్డ వాళ్ళు అందరు గెలుస్తారా? హలో, ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ లో పోటీ చేస్తాడు. ఓడిపోతాడని ఎవడన్నా నిలబడ్డా? యునానిమస్ అవుతుందా? గెలిచేటప్పుడేమో మీకు వీళ్ళు గుర్తురారు, ఈ ఎస్సీలు ఇలాంటి పేద వర్గాలు గుర్తురారు. అది కాదండి, ఎస్సీలను కూడా పెట్టాం. మేము ఏమంటున్నాం, ఎస్సీని పెట్టడంలో మేము తప్పు పడతలేం. బట్ ఈజ్ ఐడియాలజీ ఈజ్ వెరీ రాంగ్, ఈజ్ థింకింగ్ ఈజ్ వెరీ రాంగ్. వేణుగోపాల్చారి గారు, కాంగ్రెస్ పార్టీ మీ పార్టీని ఎక్స్పోజ్ చేయాలని ట్రై చేస్తుంది. ఏదైతే ఒక మహిళ, దళిత్ తెలంగాణకు సపోర్ట్ చేశారు, ఇన్ని చేసినా కూడా కనీస రెస్పెక్ట్ ఇవ్వలేదు అనే ఒక పాయింట్ తీసుకొని పొలిటికల్గా మీ పార్టీ టార్గెటెడ్గా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు దీన్ని తప్పించుకోగలిగే పరిస్థితి ఉందా? దీన్ని ఏ రకంగా ఢీకొట్టగలిగే పరిస్థితి కనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని పొలిటికల్ చేసే బదులు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు మరి 70% ఓట్లు వస్తాయని తెలిసి కూడా రాజకీయం చేస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఈరోజు. ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు పొత్తులో ఉన్న జేడీయూ నితీష్ కుమార్ బీహార్ సీఎం, ఆయన ఎందుకు రామ్ కోవింద్ గారికి సపోర్ట్ చేస్తున్నాడు? ఒకటి. తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ వ్యతిరేకం చేసినప్పటికీ కూడా త్రిపురలోని మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ వారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా బీజేడీ నవీన్ పట్నాయక్ సపోర్ట్ చేస్తున్నారు. రాజ్యసభలో 8 మంది ఇండిపెండెంట్లు ఉంటే 7 మంది ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. కుహనావాలా వీళ్ళందరూ సెక్యులర్ గారా అంటే చెప్తున్నా. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు రాజ్యాంగబద్ధంగా ప్రెసిడెంట్కు ఏం హక్కు ఉండదు, రాష్ట్రాంగబద్ధంగా రాష్ట్రపతి ఒక ఆర్నమెంటల్ పోస్టు. మరి ఈరోజు గవర్నర్కు రాని అడ్డంకులు ఈరోజు ఆయన సెక్యులర్ కాదు అంటే ఆ నిర్ణయం తీసుకునే ఆలోచన అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? కేబినెట్ నిర్ణయమే రాష్ట్రపతి గారు ఈరోజు నిర్ణయం ఇంప్లిమెంట్ చేస్తారు తప్ప మరి క్యాబినెట్ అంటే నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ బ్యాక్ నుంచి వచ్చిండు. 2014లోనే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. మరి అప్పుడు లేని హిందూయిజం కానీ అప్పుడు లేని సెక్యులరిజం కానీ ఇప్పుడు రాష్ట్రపతికి ఎట్లా వచ్చిందండి? రాజ్యాంగబద్ధంగా ఆయన నియమించే బదులు ఆమెకి సపోర్ట్ చేస్తాను, సపోర్ట్ చేస్తే పార్టీ కూడా గౌరవం ఉండేది కదా. వేణుగోపాల్చారి గారు, పాయింట్ ఏంటంటే తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ సమాజంలో వీళ్ళు ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. మీరు ఈ కృతజ్ఞత లేదు, మీరు తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి హ్యాండ్ ఇస్తున్నారని, అదేవిధంగా లౌకికవాదులు కాదని, ఇట్లా రకరకాల పద్ధతిలో క్యాంపెయిన్ చేస్తుంది. అది తెలంగాణ సమాజంలోకి తీవ్రస్థాయిలో వెళ్తుంది. మీరు దాన్ని కాదని ఏ రకంగా చెప్పగలుగుతారు? కేవలం నేషనల్ లెవెల్లో వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి మేము కూడా సపోర్ట్ చేశామని చెప్తారా? లేదు మీరు సపోర్ట్ చేయడానికి ఒక కారణం ఉందా? రాజు గారు 3 విషయాలండి.
ఈరోజు దేశ స్థాయిలో తెలంగాణ గురించి 465 ఎంపీల సంతకాలు పెట్టారు, అది మర్చిపోవద్దు. గతంలో ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం ఆజాద్ ఉన్నప్పుడు ఉభయ సభలు ఉపయోగించి తెలంగాణ ప్రస్తావన తెచ్చాడు, అది మర్చిపోవద్దు. తర్వాత సోనియా గాంధీ ఆదేశాల వల్ల తెలంగాణ ఇచ్చింది కనుక సుష్మా స్వరాజ్ బీజేపీ వాళ్ళు ఆమోదించారు. ఏ స్పీకర్ అయినా కూడా ఉభయ సభల్లో అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ దేశ స్థాయిలో ఉన్న సెంటిమెంట్ బట్టి ఆదరించే విధంగా న్యాయం చేసింది తప్ప ఎక్స్క్రిషన్ లేదు, డిస్క్రిషన్ న్యాయం చేసింది. అధికార పార్టీ పెట్టి ఏ బిల్ అయినా కూడా స్పీకర్ ఆమోదం చేయాలి. ఒకటి. రెండు, ఈరోజు నిన్న మొన్న ఫోన్ చేశారని చెప్పారు, వినండి సార్, ఫోన్ చేశారని చెప్పారు. మా ముఖ్యమంత్రి గారు నామినేషన్ల ప్రక్రియ ఒక క్యాండిడేట్గా పోయిండు. నామినేషన్ ప్రక్రియ కొరకు పోయినాక ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పరంగా మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి సభ పెట్టిండు. పెట్టిన తర్వాత మేము మాట్లాడతామన్న అసలు ఆలోచన ఎట్లా వస్తుంది? కాంగ్రెస్ పార్టీ తప్ప రాజకీయాలు వేణుగోపాలాచారి గారు, దేశంలో ముస్లింలు గారు, ఈ దేశంలో క్రిస్టియన్స్ లేరు అన్నోళ్ళకి మీరు సపోర్ట్ చేయడం. ఒక నిమిషం, వేణుగోపాలాచారి గారు, నిన్నగాక మొన్న అమిత్ షా భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ వచ్చి రాబోయే ప్రభుత్వం మనం ప్రభుత్వం రావడం కోసం కష్టపడాలి, మీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించి వాళ్ళ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. వాళ్ళు మీ తెలంగాణ గవర్నమెంట్ సరిగ్గా పనిచేయట్లేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయట్లేదని చెప్పారు. అలాంటి పార్టీ మెంబర్కి మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు? రేపు ఈ క్వశ్చన్ వస్తే, రేపు ఇక్కడ ఇలాంటి ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్తారు? రాణి గారు, రాజ్యాంగబద్ధంగా ఈరోజు మోడీ గారు మమ్మల్ని సంప్రదించారు, మా ముఖ్య సంప్రదించాడు. రాష్ట్రపతి ఎన్నికల్లో మీ మద్దతు కావాలి, మంచి క్యాండిడేట్ పెడతామంటే తప్పకుండా ఒప్పుకున్నాం. ఈరోజు ఏం ఒప్పుకున్నారు? మీరు అడిగింది కదా, మిషన్ భగీరథకు జిఎస్టీ ఇవ్వమని ఇచ్చినాడే. అది కాదు, గ్రానైట్ జిఎస్టీ తగ్గిమంటే తగ్గించిండా? ఏమి మీ మాట. ఇంకా మేమన్నా రైతుల గురించి అడిగినాం. మొన్న జిఎస్టీ కూడా వెల్కమ్ చేశాము, మంచిగా చేస్తే వెల్కమ్ చేస్తాము. మొన్న గోవధ నిషేధం గురించి వ్యతిరేకం చేశాము. కనుక కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు, టీమిండియాలో వాళ్ళు పనిచేసే మంచి కార్యక్రమాలు సపోర్ట్ చేస్తున్నట్టుంది కదా చారి గారు, ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. రాజకీయం ఉందా చారి గారు? తెలంగాణ ప్రజలకు ఏదైతే అనుకుంటుందో తెలంగాణ ప్రజల కస్టోడియన్ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇక్కడ రాకుండానికి కార్యక్రమాలు చేస్తున్నారు. డైరెక్ట్ అడిగిండు, రేపు వచ్చేదే బీజేపీ సర్కార్ అంటున్నాడు, ఆయనకు మద్దతు ఇస్తారా బాబు? మీరు మాకు చెప్పలేదనుకో, ఆడపడుచు ఫోన్ చేస్తే కూడా మర్యాద లేదని రాజ్యాంగబద్ధంగా అడిగిన పోస్ట్ కు మేము సపోర్ట్ ఇస్తున్నాం, బీజేపీ వాళ్ళకి కాదు. ఎన్డీఏ పార్టీగా రాజ్యాంగబద్ధంగా అత్యున్నత పోస్ట్ ఆ గౌరవం ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తూ అనవసరంగా మీరా కుమార్ ఇచ్చింది. ఓడిపోతామని తెలిసి వాళ్ళు రాజకీయం చేస్తున్నారా? ఓడిపోతామని తెలిసి వాళ్ళు రాజకీయం ఓడిపోతాది. ఇప్పుడు రేపటి నుంచి చూడండి ఊర్లో పట్టి ఏమవుతుందో. దొరల రాజ్యం వద్దురా బాబు అని మొదలు పెడతాం. రోజులు ఒకే దినం ఉండయా బాబు? ఎటువంటి భయం బీజేపీ నుంచి లేదు. మేము ఖచ్చితంగా మేరకే ఈరోజు సపోర్ట్ ఇస్తున్నాం. రైట్. రఘునాథ్ బాబు గారు, మీరు ఒకవైపున పార్టీలు ఏవైతే ఉన్నాయో, ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో, వాళ్ళు అడిగిన ఏం చేయరు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గతంలో కానీ అక్కడ ఉన్న పాపులర్ డిమాండ్ హోదా అడిగారు, అది ఇవ్వలేదు. అయినా అక్కడ రెండు పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో జిఎస్టీ అడిగారు, జిఎస్టీలో చాలా ఎగ్జామ్షన్స్ అది ఇవ్వలేదు. వాళ్ళు మిషన్ భగీరథకి నిధులు కావాలన్నారు, ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకపోయినా మీరు బలవంతంగా మద్దతు తీసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. దీని వెనుక బలమైన కారణం ఉంది. ఆ కారణాన్ని మీరు ఒత్తిడితో ప్రయోగం చేసి భయపెట్టి మద్దతు తీసుకుంటున్నారని ఒక ఎలిగేషన్ ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తూ ఉంది. ఏం చెప్తారు? టోటల్గా రాంగ్, అది పూర్తి అబద్ధం. ఇప్పుడు జిఎస్టీలో ఎగ్జామ్షన్లు కావాలంటే జిఎస్టీ కౌన్సిల్ తెలంగాణ వచ్చి కేసీఆర్ పవర్ లోకి రావాలని చెప్పి కేసీఆర్ మద్దతు ఎట్ట తీసుకుంటారండి?
ఏమంటారు తెలంగాణ వచ్చి కేసీఆర్ని తిట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని తిట్టి 2019లో అధికారం రావాలని చెప్పి ఇన్ని చెప్పి మీరు అక్కడ మద్దతు కావాలని చెప్పి ఎట్లా తీసుకుంటారండి మీరు? ఇప్పుడు కేసీఆర్ని తిట్టామంటే కొన్ని ఆయన చేసే కొన్నిటి మీద విమర్శిస్తాం, కొన్ని మాకు ఓకే. అదేవిధంగా కేసీఆర్ గారికి కూడా మేము చేసే అన్ని ఆయనకు ఓకే ఉండవు, కొన్నిటి మీద విమర్శిస్తారు, కొన్ని ఓకే. స్పెషల్ స్టేటస్ ఇస్తారా లేదా అదన్నా చెప్పండి పాపం, చెప్పండి బాబు. అది ముగిసిన అధ్యాయం, ఆల్రెడీ చెప్పాం. స్పెషల్ ప్యాకేజీ ఇస్తున్నాం ఆల్రెడీ, అది అమల్లో కూడా వచ్చింది. చట్టబద్ధత అన్నారు, ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు. మీరు చట్టబద్ధత తీసుకొస్తా అని చెప్పారు, చంద్రబాబు నాయుడు చట్టబద్ధత 6 రోజులు 10 రోజులు వస్తున్నాడు, ఇప్పుడు 6 నెలలు 8 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు చట్టబద్ధత లేదు. ప్యాకేజీ అన్నారు కదా, ప్యాకేజీ నుంచి ఈ రూపాయి మేము ఇచ్చామని చెప్పండి మీరు. సరే, ఇంకా అది మళ్ళీ వేరే టాపిక్ లో సినిమాలో బోర్డుని కట్టేసి ఉత్తన్నం తినేస్తాడు, అలాగే వాళ్ళకెళ్ళి మద్దతు ఇస్తున్నారు కదా మీరు, వాళ్ళ క్యాండిడేట్ కి మద్దతు ఇస్తున్నారు కదా. మేము చెప్తున్నాం చూడండి, మీరు వినలేదు. మీరు మేము ఆ రోజున మా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసినా ఏం పరిస్థితులు మారిపోయినాయి. అప్పుడు ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చాం, ఇప్పుడు కోవింద్కి ఇస్తాం, ఎవరైనా రాష్ట్ర అభ్యర్థికి ఇస్తాం, అంటే రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదనుకుంటారా? ఉన్న పార్టీ తరపున పెట్టిన వ్యక్తి అందరివాడిగా ఉండాలనే ఉద్దేశం మీద అప్పుడు ఇచ్చాం. ఇప్పుడు కూడా ఈ పార్టీ ఎవరు పెట్టినా సరే అధికార పార్టీలో ఉంది కదా, ప్రజలకు అందరికీ మేలు జరగాలని ఇస్తున్నాం. కానీ ప్రత్యేక హోదా మీద పోరాటమే, దాంట్లో వదిలే ప్రసక్తి లేదు. సపోర్ట్ చేసి మీకు కూడా చేశాం కదండి, తప్పనిసరిగా. కానీ మద్దతు ఇచ్చినాక మీకు స్పెషల్ స్టేటస్ గురించి నమ్మరు కాదు, మేము పోరాటం ఆ మాట ఒప్పియండి, ఆ మాట ఇక్కడ ఏదో సవాల్ చేస్తున్నారు, వచ్చి తీరిద్దా అంటున్నారు. మీరు మీ నోటితో వినాలని ఉంది, వస్తుందా? అదనే చెప్పాను, మేము సంతోషపడతాం. వచ్చి తీరద్దు, మేము పోరాటం ముగిసిన అధ్యాయంగా అయితే ఆయన మిగిలిపోతారండి. ఆయన ఫస్ట్ మొన్న దాకా కూడా ఇస్తామని చెప్పిన వ్యక్తి. కానీ నాగేశ్వరరావు గారు, ఈ లోకల్ పాలిటిక్స్ మనం మాట్లాడుకుంటే కేంద్రం నుంచి బేస్ చేసుకొని రాష్ట్రపతి ఎన్నిక మద్దతు తెలియజేస్తున్నారు, అవుట్ రైట్ సపోర్ట్ చేస్తున్నారు, మోడీని వెళ్ళి కలిశారు. ఈ రోజు కోవింద్ ఆయన అభ్యర్థి వస్తే సరే కట్టసిగా అందరూ వెళ్ళి సపోర్ట్ చేశారు. ఇంత జరిగింది, బీజేపీ మీద బలమైన ముద్ర ఉంది మైనార్టీ వ్యతిరేక అని చెప్పి. ఇప్పుడు మీరు వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు, మీ దగ్గర ఉన్న ఓట్ బ్యాంక్ అంతా మైనార్టీ ఓట్ బ్యాంక్, బలమైన ఓట్ బ్యాంక్, మీకు ఇబ్బంది కలిగే అవకాశంలో పక్కన హోదా విషయంలో కాంప్రమైజ్ అయ్యారని పాయింట్, ఆ తర్వాత మైనార్టీ ఓటుకు సంబంధించి బీజేపీకి అవుట్ రైట్ మద్దతు ఇవ్వడానికి సంబంధించి ప్రజలు మీ పట్ల వ్యతిరేకత పెంచుకునే అవకాశం లేదు. రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితోటే మనకి ఈ రాష్ట్రం అభివృద్ధి సాధ్యం అవుద్ది. మొన్న ఉత్తరప్రదేశ్ లో ఏమైందన్న, ఉత్తరప్రదేశ్ లో ఏం చేశారు? కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ఒకటేనా? ఆంధ్రప్రదేశ్ రాజకీయం డిఫరెంట్, ఉత్తరప్రదేశ్ రాజకీయం జగన్మోహన్ రెడ్డి సాధ్యం అవుద్దని చెప్పి కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి న్యాయం చేయగలుగుతారు. వాళ్ళ పిల్లలకి చదువు విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీతో సాధ్యం అనేది మాత్రం నమ్మకంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన అధ్యాయం లేదు. ఇవాళ బాబు జగజ్జీవన్ రావు గారు ఒక గొప్ప భారతదేశానికి కావలసిన వ్యక్తి, మీరా కుమార్ ఏంటండి. అక్కడ కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలుసు కూడా తెలిసింది కూడా గెలుపోవడం సంబంధం లేదు, సిద్ధాంతపరమైన కూతురుగా అవమానపరిచే కార్యక్రమం ఈ కాంగ్రెస్ చాలా బాధపడుతున్నారు. మమ్మల్ని అవమానం అంటున్నావు, క్రిస్టియన్స్ మైనార్టీకి వ్యతిరేకం ఉన్నోనికి మీరు సపోర్ట్ చేస్తే ముస్లింస్ క్రిస్టియన్స్ అవమానం కాదా? బాధపడుతున్నారు. ముస్లింకి అవమానం కాదా? ఇంత మహానుభావుడు అవమానం కాదా?
ఈ కూతురు అవమానపరుస్తున్నారని చెప్పి బాధపడుతున్నారండి. ఇది ఓడిపోతారని తెలిసి కూడా భారతదేశంలో ఇంత మంచి ఓడించే కార్యక్రమం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇటు ముస్లింస్ అని దళితులు కానీ బాధపడుతున్నారు. చాలా ఒకటే మాట, ఆ రోజు ఎలాగైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చారో అలాగే దీనికి సపోర్ట్ ఇస్తున్నారని ముస్లింస్ కానీ కానీ అందరూ కూడా మా పట్ల బాగున్నారు. మేమే అని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే దళితులకు కానీ ఆరాధ్య దైవం జగన్మోహన్ రెడ్డి ఆరాధ్య దేవుడు రేపు చర్చిలలో బొమ్మను తన్ని పంపిస్తారు వాళ్ళకి సపోర్ట్ హనుమంతరావు గారు, మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన అధ్యాయం అని ఆయన చెబుతున్నాడు. తెలంగాణలో ఎప్పుడు ముగిసిద్దో అర్థం కాని పరిస్థితి. ఎంత పెద్ద తప్పు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందా ఢిల్లీలో? చేస్తుండు ఆ పాయింట్ మీద ప్రతిపక్ష పోషిస్తుందా? ఒక ప్రతిపక్ష ఢిల్లీలో పోషిస్తుందా? క్రిస్టియన్ చర్చిలలో పోతా వేణుగోపాల్చారి గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్చారి గారు, మీకు కూడా సేమ్ పరిస్థితి వస్తుంది. మీరు మైనార్టీ ఓట్ల కోసం మైనార్టీ రిజర్వేషన్లు అనే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. బీజేపీ క్యాండిడేట్ని ఇంత సపోర్ట్ చేయడం ద్వారా వాళ్ళందరూ మీకు వ్యతిరేకం అయ్యే అవకాశం కనిపించడం లేదా? బీజేపీ అభ్యర్థిని సపోర్ట్ చేశారంటే మైనార్టీలో ఒక రకమైన వ్యతిరేకత మీ పార్టీ పట్ల వచ్చే అవకాశం లేదా? సార్ రజనీ గారు 2 నిమిషాలు టైం ఇవ్వాలి నాకు. ఇప్పుడు 60 సంవత్సరాలుగా వినండి సార్ 60 సంవత్సరాలుగా మైనార్టీ ఓట్లను పెట్టుకుంటూ కొల్లగొట్టుకుంటూ మైనార్టీ కమిటీకి ఏం చేసింది, దేశ స్థాయిలో మైనార్టీకి ఏం చేసింది, స్వయంగా ఓవైసీ గారు మన ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ చెప్పారు. 1 2 మొన్న ఏ మైనార్టీ సీట్ ఇవ్వకున్నాడు ఉత్తరప్రదేశ్లో బీజేపీ అంత విజయడానికి ఎందుకు మోహించండి? కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు తీసుకుంటే 10 ఎందుకు వచ్చిందండి? 10 ఎందుకు వచ్చినాయి? అని వినండి సార్, 10 సీట్లు ఎందుకు వచ్చినాయి యూపీలో? మైనార్టీ మీరు కొమ్ము కాస్తున్నారు. మైనార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే 100 సీట్లలో 10 ఎట్లా వచ్చినాయి మీకు? ఒకటి కనుక ఈరోజు అది ఒక క్యాస్ట్ను వాడుకోవటము అంతరించిన శకం. అది ఇప్పటి కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటర్ రాజకీయం కోసమే వాళ్ళు పెడుతున్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు గత 6 దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం దేశాలు ఇవ్వలేదు, కేవలం టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఈరోజు రాజ్యాంగబద్ధమైన పోస్ట్, అది పార్టీ పోస్ట్ కాదు, బీజేపీ పోస్ట్ కాదు, రాజ్యాంగబద్ధంగా అత్యున్నతమైన పోస్టులు. అత్యున్నత పోస్టుకు అందరు సపోర్ట్ ఇవ్వాలి. ప్రెసిడెంట్ గారు ఈరోజు నిర్ణయం తీసుకోలేరు. కేంద్ర మంత్రి మండలి పంపించిన నిర్ణయాలకే ప్రెసిడెంట్ ఆమోద ముద్ర వేస్తారు. ప్రెసిడెంట్ ఏ నిర్ణయం స్వతహాగా తీసుకోలేడు. కనుక గవర్నర్ కు రాని ఈ అంటరానితనం గాని, గవర్నర్ కు రాని ఆర్ఎస్ఎస్ గాని ఇప్పుడు ఎందుకు వచ్చింది? రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఓడిపోతామని కూడా మీరా కుమార్ లాంటి వ్యక్తిత్వం తర్వాత మాతోటి మాట్లాడలేదు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ముస్లిం క్రిస్టియన్ ఇష్యూ మాకు మంచిగా దొరికింది, ఊరు తిరిగి చెప్తాం. రఘునాథ్ బాబు గారు, ఫైనల్ మీ దగ్గర ఉత్తరప్రదేశ్ లో ఎన్ని వచ్చినాయి? క్రిస్టియన్ ముస్లింలు కలిపి ఉత్తరప్రదేశ్ ఎన్ని వచ్చినాయి ఓట్లు? బీజేపీ వాళ్ళు ఒక్క క్రిస్టియన్ ఒక్క ముస్లిం హిందూ ఓట్లు, హిందుత్వం రామ్ మందిర్ కట్టిస్తున్నారు. కట్టిమను ఉత్తరప్రదేశ్ లో రామ్ మందిర్ కట్టిస్తారు, ఓట్లు తీసుకున్నారు. అందరు కలిస్తేనే తెలంగాణ చూస్తాం కదా. ఈ 5 ఏళ్లలో రామ్ మందిర్ కట్టిస్తారా లేదా? నాయకుడు ముందుకు అవుతున్నాడు, అందుకని మేము గెలుస్తాము. ఏం గెలుస్తాం చూద్దాం. రఘునాథ్ బాబు గారు, మతతత్వ పార్టీ రైట్ క్యారియన్ కంక్లూడింగ్ కామెంట్. ఇప్పుడు మతతత్వ లేకపోతే ఇంకోటి మాట్లాడుతున్నారు. మైనారిటీలు మెజారిటీగా ఉన్నటువంటి గోవాలో పార్లమెంట్ కానీ అసెంబ్లీలు కానీ
మేము వరుసగానే తొండి చేసి అక్కడ మీరు అధికారంలోకి వచ్చారు. మరి తొండి మైనారిటీలు చేసి మాకు బాబు, ఓటే లేదా? ఎందుకు అబద్ధం తొండి చేసి వచ్చారు అక్కడ అధికారంలో. వాళ్ళు మనుషులు కాదా ముస్లింస్? మీ పార్టీలో ముస్లిం ఒక్కరికి సీట్ ఇయ్యారా? అంటే మాట్లాడతారండి బాబు. మైనారిటీలు మాకు వ్యతిరేకం కాదు, కేవలం రాజకీయ అందుకుంటే మీరు సీట్ ఇవ్వాలి, వ్యతిరేకం కాదు, రెండవది సీట్ ఇవ్వాలి. రెండవది ఇందాక హనుమంతరావు గారు ఈ కోవింద్ గురించి ఓ మాట రైట్, అన్నారు. టైం అయిపోయింది సార్. ఆయన ఇంకొకసారి మళ్ళీ డిబేట్ చేద్దాం, ఎందుకంటే ఇంకా టైం ఉంది, ఇంకా 10-15 రోజులు ఉంది కాబట్టి ఇంకోసారి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా 2 రాష్ట్రాల్లో మాత్రం రాజకీయాన్ని ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ వేడెక్కించింది. ఆంధ్ర తెలంగాణలో ప్రత్యర్థుల్ని ఢీకొనడానికి అస్త్రాలు నించుకుంది. అది లౌకికవాదం పేరుతో, విశ్వసనీయత పేరుతో, అదేవిధంగా విశ్వాసం లేని పరిస్థితి పేరుతో, రకరకాల పేరుతో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ రాజకీయం పారుతుందా లేదో చూడాల్సి ఉంది. చూస్తున్నామండి టీవీని.